హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. టుడే నేను O3+ తోని హైడ్రా ఫేషియల్ చేసి చూపిస్తున్నాను మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ నేను డబల్ క్లిన్జింగ్ చేశానండి. నార్మల్గా ఫేషియల్ చేసే ముందు మనం క్లీన్స్ చేస్తాం కదా, అలా క్లీన్స్ చేసేసి ఫేస్ని క్లీన్ చేసేసి మళ్ళీ O3+లో కూడా మన క్లిన్జర్ వస్తుంది. సో దాంతో కూడా మనము మళ్ళీ ఎక్కువసారి క్లిన్జింగ్ చేయాలి ఫేస్ని. ఇది O3+లో నేను బ్రైడల్ కిట్ చేశానండి. O3+ బ్రైడల్ నార్మల్గా అయితే హైడ్రా ఫేషియల్తో వేరే సీరం అండ్ జెల్ ఉన్న వాటితో కూడా చేయొచ్చు, అండ్ ఇలా ప్రొఫెషనల్ కిట్తో కూడా మనం హైడ్రా ఫేషియల్ చేసుకోవచ్చు. సో రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ఈ క్లీన్జింగ్ డబల్ క్లీన్జింగ్ చేసేటప్పుడు అది క్లీన్ చేయకముందే మనము స్క్రబ్బర్ వస్తుంది కదండి హైడ్రా ఫేషియల్లో, ఆ టూల్తోని కొంచెం మూమెంట్ ఇవ్వాలి. స్క్రబ్ చేయాలి అంటే డీప్గా క్లీన్స్ అవుతుంది ఇలా చేయడంతో. ప్రోబ్తో చేసేటప్పుడు కొంచెం జెంట్లీ చేయాలండి, లేదంటే ఇది కొంచెం గిరికిపోయినట్టు. నెక్స్ట్ ఇందులో డీటాన్ వస్తుందండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ డీటాన్ అప్లై చేసి ఒక 15 minutes తర్వాత మనము రిమూవ్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ ఇంకా కొన్ని వీడియోస్తో మేము ముందుకు ఇలాగే వస్తూ ఉంటాము. సో కీప్ వాచింగ్. వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసుకోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక్కడ ఈ ప్రోబ్ వస్తుందండి, వాక్యూమ్ ప్రోబ్. దీంతో మనం ABCD అని ఉంటుంది. ఆ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ మనము ఈ ప్రోబ్తో మొత్తం క్లీన్స్ అంటే దీనివల్ల ఏంటంటే మనకు ఫేస్లో ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ క్లీన్ అవుతాయి, అండ్ ఫేస్ కూడా హైడ్రేట్ అవుతుంది. హైడ్రా ఫేషియల్ అంటేనే హైడ్రేటింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో సిరం ఉంటుంది, అది ఇందులో గన్లో వేసేసి ఫేస్ అంతా సిరం అప్లై చేయాలి. నెక్స్ట్ ఫేస్ మసాజ్ క్రీమ్ ఉంటుంది. ఈ క్రీమ్తో మనం జెంట్లీ ఒక 5 minutes or 10 minutes అలా మసాజ్ ఇవ్వాలి. మసాజ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ హీట్ ప్రోబ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోబ్తో మనం RF అండ్ అల్ట్రాసానిక్ ప్రోబ్స్ ఉంటాయి. ఈ 2 ప్రోబ్స్తో జెంట్లీ మనం ఒక 2 minutes or 3 minutes అదే మసాజ్ ఇవ్వాలి. యాక్చువల్గా ఈ అమ్మాయి చిన్న ఏజ్ కాబట్టి RF ప్రోబ్ అవసరం లేదు, జస్ట్ మీకు చూపిద్దామనేసి నేను తన పైన అప్లై చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఒక సిరం ఉంటుందండి, ఆ సిరం కూడా ఫేస్ పైన అప్లై చేయాలి. కొంచెం 2 to 3 minutes మసాజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇందులో మౌల్డ్ మాస్క్ లాంటిది ఒకటి వస్తుందండి. ఆ మాస్క్ అనేది మనం ఆ 2 packs మిక్స్ చేసేసి ఫేస్ పైన అప్లై చేయాలి. ఒక 10 to 15 minutes వరకు అలాగే పెట్టేసి తీసేసేయాలి. ఈ మౌల్డ్ మాస్క్ వలన స్కిన్ టైట్ అవుతుంది, ఓపెన్ పోల్స్ ఏమైనా ఉంటే కూడా క్లోజ్ అవుతాయండి. రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం జెల్ లాంటిది వస్తుందండి. ఆ జెల్తో కూడా ఫేస్ పైన 2 to 3 minutes మసాజ్ చేసి ఇంకో ప్యాక్ ఉంటుంది, ఇందులో 2 ఉంటుంది మౌల్డ్ మాస్క్ లాంటిది. ఈ ప్యాక్ కూడా ఫేస్ పైన అప్లై చేసి ఒక 10 to 15 minutes తర్వాత రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక సిరం ఉంటుంది, ఆ సిరం కూడా ఫేస్ పైన అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఇంకో ఫేస్ క్రీమ్ లాంటిది ఒకటి ఉంటుందండి, దాంతో కూడా నార్మల్గా ఫేస్ పైన అప్లై చేసి లైట్గా మసాజ్ ఇచ్చేసి ఇక్కడ నేను హైడ్రా ఫేషియల్ మాస్క్ ఏదైతే ఉంటుందో అది తన పైన అప్లై పెట్టాను అనమాట. ఒక 10 to 15 minutes పెట్టాల్సి ఉంటుంది. అది తీసేసిన తర్వాత కూల్ హ్యామర్ ఉంటుంది, కూల్ హ్యామర్తో కూడా మనం కూల్నెస్ ఇవ్వాలన్నమాట. యాక్చువల్గా కూల్ హ్యామర్ది వీడియో తీయలేదండి, సో నేను మీకు చెప్తున్నాను. చేశాను లాస్ట్లో, ఇందులో తీయలేదన్నమాట. సో ఆ మాస్క్ పెట్టే ముందు కొంచెం మనం ఇలాంటిది ఒకటి దొరుకుతుంది, షీట్ వస్తుంది, ఫేస్ షీట్, అది ఫేస్ పైన పెట్టాల్సి ఉంటుంది, అండ్ ఐస్ పైన కూడా ఒక టిష్యూ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఎలా గ్లో వచ్చిందో.